Matcha Detox Face Wash. నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్ ముందుగా హెడ్లైన్స్ ఏడాదిలో అన్ని స్కూళ్లకు ఫర్నిచర్ ఏపీని నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తామన్న బాబు కేసీఆర్ సర్వేపై ఆగని మాటల యుద్ధం విపక్షాలకు కౌంటర్ ఇచ్చిన గులాబీ దళం కృష్ణాఘర్ ఘటనపై మండిపడ్డ కాంగ్రెస్ యూపీ సీఎం యోగిపై కేసు పెట్టాలన్న సింఘ్వి కశ్మీర్కు మోదీనే పరిష్కారం చూపుతారు ఆ దిశగా కృషి జరుగుతోందన్న రాజ్నాథ్ నరేష్ ను దారుణంగా చంపేసిన వారిని శిక్షించాలంటూ తల్లిదండ్రులు బంధువులు భువనగిరిలో ధర్నా చేపట్టారు అంబోజ్ నరేష్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు కుల దురహంకార హత్యను ఖండించాలని నినదించారు ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు రేపు భువనగిరిలో నిరసన చేపట్టనున్నారు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నారు ఏర్పాటు చేయాలి కులాంతర వివాహితులకు రక్షణ చట్టాన్ని ఇవ్వాలి నరేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా శ్రీనివాసరెడ్డి ఆస్తులను వెంటనే జప్తు చేయాలి శ్రీనివాసరెడ్డిలను వెంటనే సస్పెండ్ చేయాలి నరేష్ హత్యపై ప్రజా సంఘాల ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నరేష్ స్వాతిల ప్రేమ కథ పూర్తి విషాదంగా ముగిసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో నరేష్ను హత్య చేసినటువంటి మామ శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంతేకాదు దానికి ఎవరెవరు సహకరించారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భువనగిరిలో జగజ్జీవన్ రావు విగ్రహం ముందు అటు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు వెంకయ్య లక్ష్మిలు కూడా ఒకవైపు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము ప్రధానంగా మొదటి నుంచి కూడా ఈ కేసులో ఏదైతే నరేష్ కనిపించకుండా పోయాడని చెప్పి తల్లిదండ్రులు కోర్టు దాకా వెళ్ళారు ఆ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకోవడం వీటన్నిటి వెనుక కూడా ఒక ట్విస్ట్ ఉంది ఏం జరిగింది ఎలా జరిగింది అనేది ఒక్కొక్కటిగా ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి ఏదైతే నరేష్ను చంపినటువంటి విధానాన్ని ఆయన పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఒకవైపు కొడుకు చనిపోతే కనీసం శవం కూడా దొరకలేదు ఆ తల్లిదండ్రులు ఎంతో కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాల్పోగా మొత్తానికి ఇటువంటి అన్యాయం మరెవరికి కూడా జరగొద్దనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏకమై ప్రస్తుతం ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ముందుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా నరేష్ పరిస్థితి ఏమనుకున్నారు అసలు కోర్టు దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు తను మేము మిస్సింగ్ అయ్యింది అనుకున్నాం కానీ ఇలా చనిపోతానని మేము అనుకోలేదు ఇట్లా రోజులు ఎక్కువ గడుస్తున్న కొద్దీ మాకు ఇంకెక్కువ భయమైంది అందుకని మేము హైకోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చింది పోలీసులకు చెప్తే ఎటువంటి మాకు సమాచారం ఇవ్వలేదు వాళ్ళ వల్ల ఏమీ కావట్లేదని మేము హైకోర్టుని న్యాయమనడానికి వెళ్ళాం హైకోర్టుకి మొదట్లో ఏమనేవాళ్ళు పోలీసు అంటే మీ దగ్గరనే ఎవరు ఫస్ట్ మీ చుట్టాల దగ్గర ఎవరు మిమ్మల్ని వెళ్తాను మమ్మల్ని ఎంక్వైరీ చేసిరు కానీ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి అక్కడే ఉంచుకున్నటువంటి సందర్భాలు ఏమైనా నేను ఉండే సోలాపూర్లో మా అక్కడికే వచ్చిరు పోలీసులు అక్కడికే వచ్చిరండి అక్కడికే ఎంక్వైరీ చేసిన అక్కడికే వచ్చిరు వాళ్ళు నేను సోలాపూర్లో ఉంటాను అనమాట మీరు చెప్పండి మీరు మొదటి నుంచి ఈ కేసును ఏ విధంగా తీసుకున్నారు అంటే జరిగినటువంటి పరిస్థితిని ఈరోజు తన కులం కాదని చెప్పి ఆయన హత్య చేసినటువంటి సందర్భంలో ఎలా జరిగింది అనుకుంటున్నారు ఇదంతా ముందుగా ఎన్టీవీ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఈ కేసు విషయంలో మొదటి నుంచి మీ కృషి అభినందనీయం ఈ ఘటనకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అంబోజీ నరేష్ చాకలి కులస్తుడు కావటం తుమ్మల శ్రీనివాసరెడ్డి స్వాతి రెడ్డి కులం కావటం అనేది భారత సమాజంలో హెచ్చుతగ్గుల నిచ్చెన మెట్ల వ్యవస్థ కులంలో ఖచ్చితంగా తక్కువ కులం ఆయన ప్రేమించిందనేటువంటి ఒక పరువు హత్య భావించి పరువు పోతుందనే అభద్రత నుంచి తుమ్మల శ్రీనివాసరెడ్డి బిడ్డను అల్లుడిని ఇద్దరిని చంపుకున్నటువంటి పరిస్థితి ఉంది బలి తీసుకున్నాడు అయితే వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి పోలీసులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిళ్ళు వాళ్ళను నిలబెట్టాల్సినటువంటి పోలీసులు చంపేందుకు సహకరించిళ్ళు అనేటువంటిది చెప్పక తప్పదు ఎందుకోసం అంటే 2వ తారీఖు నాడు కిడ్నాప్ అయితే 3వ తారీఖు 4వ తారీఖు వెతికినటువంటి తల్లిదండ్రులు 5వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చారు
పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీలో జరుగుతున్న లోపం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా ఇక డీసీపీ ప్రకటించారు. 10వ తారీఖు దాకా వెయిట్ చేసి 10వ తారీఖు నాడు మేమందరం అన్ని ప్రజా సంఘాలు హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను అందరం కలిసి ఎంబీసీ కేవీపీఎస్ అన్ని సంఘాలు కలిసి డీసీపీ గారు అన్న మాట ఏంటంటే, ఇంకా సిఐ దగ్గరికి ఎందుకు పోయినావు, నా దగ్గరికి వస్తే నేను రక్షించేవాడిని కదా అని చెప్పేసి అన్నాడు. అంటే సిఐ మీద నమ్మకం డీసీపీకే లేదనేటువంటి చాలా స్పష్టమైంది. ఇలాంటి కులాంతర వివాహ సంబంధించినటువంటి జంటల్ని విడగొడతాడు లేదా చంపేసేటువంటి పని చేసేవాడు అనేది డీసీపీ ఒప్పుకున్నాడు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించినట్టు పోలీసులపై ఎటువంటి చర్యలకు మీరు డిమాండ్ చేస్తారు? హోంమంత్రి నాయిన్ నరసింహారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నాయిన్ నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా 14వ తారీఖు నాడు మాకు చెప్పినాడు, పోలీసుని అప్రతిష్ట పాలు చేయకండి పోలీస్ వ్యవస్థని. 2 మేజర్స్ అయితే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిన ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ కులం ఏదైనా మతం ఏదైనా ప్రాంతం ఏదైనా పెళ్లి చేసుకోవడానికి భారత రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించింది. ఆ హక్కును కాపాడండి, పోలీసుల అప్రతిష్ట చేయకండి అని చెప్పేసి నాయన్ నరసింహారెడ్డి గారు చెప్పింది. ఆ మాటకి కట్టుబడి ఉండమని చెప్పేసి హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అప్రతిష్ట పాలు చేయడమే కాదు 2 నిండు ప్రాణాలని బలి తీసుకున్నారు. ఈరోజు ఎంబీసీ సంఘంగా కేవీపీఎస్గా మేము ఈ కేసు విషయంలో మేము డీసీపీని హోంమంత్రిని కలవడం జరిగింది. అంతకుముందు ఎప్పుడైతే ఈ అబ్బాయి తప్పిపోయాడో 2వ తారీఖు నాడు కిడ్నాప్ చేశారో ఆ కిడ్నాప్ వ్యవహారం అంతా కూడా మేము వెంటనే విచారణ చేయాలి, అతన్ని ఎక్కడో ఆచూకీ కనుక్కోవాలని చెప్పి అనేక ఒత్తిడిలు జరిగినాయి. మేము అడిగాం కూడా, అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. అదేవిధంగా రామన్నపేట సిఐ ఇలా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. అలా హోంమంత్రి స్పష్టంగా చెప్పిండు, 2 మేజర్లు అంటే మహారాష్ట్ర పక్క రాష్ట్ర పోలీసులు చాలా భద్రంగా చట్టపరంగా వాళ్ళు అన్ని చర్యలు తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఇలా చట్టాన్ని తుంగలో దొక్కి ఇలా చేనునే కంచె చేను మేసినట్టు ఇలా వ్యవహరించారు. దాంతో ఇలా నిండు ప్రాణాలు ఇలా బలిగొనడం జరిగింది. ఇది పోలీసుల యొక్క పాత్రతోటి శ్రీనివాసరెడ్డి మేము అడుగుతా ఉన్నాం. ఇలా శ్రీనివాసరెడ్డికి ఆయన మోచే నీళ్ళు ఎందుకు తాగారు మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆయన మోచే నీళ్లకు ఇలా సిఐ రామన్నపేట సిఐ ఆత్మకూరు ఎస్ఐ పూర్తిగా దీంట్లో లొంగిపోయారు కాబట్టే ఇలా 2 జంటలు హత్యగా ఉంచబడ్డాయి. మీరు చట్టం ప్రకారం పోయి ఉంటే ఇలా ప్రాణాలు మిగిలి ఉండేటివి. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసుల యొక్క నిర్లక్ష్యం పైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలా వాళ్ళ మీద కూడా హత్యానేరం కేసు పెట్టాలి. రామన్నపేట సిఐ, భువనగిరి సిఐ, అదేవిధంగా ఆత్మకూరు ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. శ్రీనివాసరెడ్డిని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ బ్రదర్ లేడు, మరో పక్క ఆయన పెళ్లి చేసుకున్నాను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు? మేము కోరుకున్న దానికి శిక్ష పడాలి, ఎటువంటి కఠినంగా శిక్ష పడాలి. ఇది ఒక్కటే మేము కోరుకునేది. దానికి ఎటువంటి ఉరిశిక్ష పడాలనే కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండొద్దు భూమి మీద. ఇంకెంతమంది చంపుతారో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఉండొద్దు, ఉరిశిక్ష పడాలని ఇది ఒక్కటే మేము కోరుకునేది. మాకు ఇంకేమీ వద్దు. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డితో పాటు దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి జరిగినటువంటి అన్ని పరిశీలిస్తే ముందే గనక శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుంటే ఇవన్నీ జరిగేటివి కావని చెప్పి కనీసం చివరికి ఆయన కూతురైనా బతికేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్తో రాజు, ఎన్టీవీ.